ఆగండి ఆగండి ఆగండి. నేనైతే చికెన్ 65 చేశాను. మీకు కావాలా? నేను ఎలా చేశానో చూపించమంటారా? రండి చూపించేస్తాను. ఇందులో ఉల్లిపాయ నిమ్మకాయ వేసుకొని తింటుంటే అబ్బబ్బబ్బా పై ప్రాణాలు అయితే పైకే వెళ్ళిపోతున్నాయి. మీకు ఎలా చేశానో చూపించేస్తానండి. ఫస్ట్ అయితే చికెన్ అయితే కడుక్కోవాలి శుభ్రంగా. తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, గరం మసాలా, ధనియాల పొడి, కార్న్ఫ్లోర్, శనగపిండి, మైదా పిండి, పెరుగు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక 4-5 గంటలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో ఎంతసేపు పెట్టుకుంటే అంత టేస్ట్ అయితే ఉంటుంది. అంటే ముక్క అనేది బాగా నాని చాలా టేస్ట్ అయితే ఉంటుంది. నేనైతే మార్నింగ్ మ్యారినేట్ చేసి ఈవినింగ్ అయితే చేశాను. చాలా చాలా టేస్ట్గా అయితే వచ్చింది. అందుకే చెప్తున్నాను, ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ అయితే అంత బాగుంటుంది అనమాట. మ్యారినేట్ చేసిన తర్వాత ఎక్కువసేపు అనేది పెట్టండి, చాలా టేస్ట్ ఉంటుంది. మీకు టైం లేకపోతే కనీసం ఒక 1 అవర్ అయినా పెట్టుకోండి. నేను ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి ఒక గంట సేపు అయింది. గంట తర్వాత అయితే ఇప్పుడు నేను డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే కళాయి అయితే పెట్టేసి అందులో ఆయిల్ పోసి హై ఫ్లేమ్లో పెట్టాను. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని తర్వాత సిమ్లో అయితే పెట్టుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. వేడి వేడి చికెన్ 65 అయితే రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చినట్టయితే వీడియో చూసి అలాగే వెళ్ళిపోకుండా కుదిరితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న వంటలు మీకు తెలుగులో చెప్తే అర్థమవుతుందని చెప్తున్నాను. చికెన్ 65 చేసే విధానంలో ఏదైనా తప్పులుంటే నన్ను మన్నించండి. అసలు అది చికెన్ 65 కాదనుకుంటే నన్ను క్షమించండి. మీ పెదరాయుడు చెల్లెల్ని.